మన సినిమా దర్శకులు, నిర్మాతలకు ఉన్నటువంటి లేదంటే కొంతమంది రచయితల అత్యుత్సాహంతో దేవుళ్ళ మధ్యనే చిచ్చుపెట్టారు. ఇప్పుడు యాక్చువల్‌గా ఇదంతా వీళ్ళ ఊహలతో రామాయణాన్ని నాశనం చేశారు, భారతాన్ని నాశనం చేశారు. మనకి తెలియని ఇప్పుడు రామరావణ యుద్ధం జరిగిందనేది రామాయణంలో ఉంది గానీ, రామాంజనేయ యుద్ధం ఎవడు? రాసిన రచయిత సొంత కల్పితం. అట్లాగే కృష్ణార్జున యుద్ధం ఎవరు? వాళ్ళ కల్పితం. అట్లాగే రామాంజనేయ యుద్ధం, కృష్ణాంజనేయ యుద్ధం ఇట్లాంటివన్నీ సినిమాలలో వీళ్ళ సొంత పైత్యంతో తయారు చేసినాయి. అది నిజం అనుకుంటారు. దేవుళ్ళు దేవుళ్ళు కొట్టుకున్నారన్నట్టు. అట్లాంటి ఒక పైత్యమే ఇప్పుడు శబరి ఎంగిలి తిన్నది అన్నది అసలు వాస్తవంగా వాల్మీకి రాసిన రామాయణంలో శబరి అట్లాంటి తిన్నదన్నది ఎక్కడా లేదు. ఇప్పుడు ఏదైతే సోను సూద్ ఊసినే తినడంలో తప్పు లేదు, అది సమానత్వం, ఆ రోజుల్లో శబరి ఎంగిల్ని రాముడు తిన్నాడు అని చెప్తున్నటువంటి నేపథ్యంలో